హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ. ఇది సండే రోజు వ్లాగ్ ఫ్రెండ్స్. ఇగోండి, ఇంకా పొద్దున్నే లేచి వాకిలి అది తుడుచుకొని ఇంకా ముగ్గు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులు పెడతాను. ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి అందుకని చిన్న ముగ్గే వేసేసుకొని పాల ప్యాకెట్లు కూరగాయలు తేవడానికి వెళ్ళాను. నేను కూరగాయలు తెచ్చాను, కానీ మా వారేమో మేక కాళ్ళు తెచ్చారనమాట. కాళ్ళ చారువా చేశాను ఈరోజు సండే రోజు. ఎలా చేశాను ఏంటనేది చెప్తాను, వీడియోలో ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మన హౌస్ వైఫ్ ఎంత చేసినా కానీ విలువే ఉండదన్నమాట. అత్తలతో ఒక గోల్ అయితే ఇప్పుడు హస్బెండ్స్తో కూడా ఒక గోల్ అనమాట. ఏదో ఒక విషయం కాడ ఏదో ఒకటి గొనుగుతూనే ఉంటారు ఫ్రెండ్స్. మనం ఎంత పని చేసినా అది చేయలేదు ఇది చేయలేదు అని గొనుగుతూనే ఉంటారనమాట. మనం చేసినా కానీ ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకరోజు క్లీనింగ్ చేసామనుకోండి, మళ్ళీ 4 రోజులకి డస్ట్ పడిద్ది, కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. అక్కడ డస్ట్ ఉంది, ఇక్కడ డస్ట్ ఉంది, ఏం చేస్తున్నారు, ఇంట్లో ఉండి శుభ్రం చేసుకునే పని లేదా అని చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడున్న కాలుష్యానికి కానీ బండ్లు తిరుగుతూనే ఎక్కువైపోయింది కదా ఫ్రెండ్స్. తిరుగుడు ఎక్కువ, పొలాల మధ్యలో ఉన్నప్పుడు డస్ట్ ఎక్కువ పడుతూనే ఉండిద్ది కదా. చేస్తూనే ఉంటాం కానీ పడతానే ఉండిద్ది. అయినా కానీ వాళ్ళు గొనుగుతూనే ఉంటారు. అత్తల కన్నా ఇప్పుడు వీళ్ళ గొనుగులు ఎక్కువైపోతున్నాయి ఫ్రెండ్స్. ఇంట్లో హస్బెండ్ గొనుగుడు ఏం చేస్తాం, జీతం లేని పని మనుషులు అయినా కానీ మనల్ని మెచ్చుకునే వాళ్ళే ఉండరు అనమాట. ఎంత పని చేసినా కానీ గొనిగే వాళ్ళే కానీ అరే భలే చేశారు బాగుందని ఒక్కనాడన్నా మెచ్చుకోరు. కూరలో ఉప్పైనా తక్కువైనా గొనుగుతారు, ఎక్కువైనా గొనుగుతారు. మంచిగా చేసిన రోజేమో అసలు ఒక్కటి కూడా పొగడ్డు ఫ్రెండ్స్. బాగుంది ఈరోజు కూర బాగుందని పొగడరు అనమాట. అదే ఉప్పు తక్కువ అయితే చాలు లైన్ అంతా వినపడేలాగా అరుస్తారనమాట. మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా? నేను చాలామంది ఇళ్ళల్లో అంతే విన్నాను ఫ్రెండ్స్. అందుకనే ఈరోజు మీకు ఆ టాపిక్ చెప్తున్నాను అనమాట. మంచిగా చేసిన రోజు ఒక్క మాట కూడా మాట్లాడరు. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే చాలు ఇంకా ఆ రోజు ఆడుకుంటారనమాట మనతోటి. ఎన్నో పనులు ఉంటాయి, అవి చూసుకుంటూ ఉంటాం కదా. ఒక్కోసారి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, సర్దుకోవాలి. ఎవరు చెయ్యరా మిస్టేక్స్? వాళ్ళు చెయ్యరా? వాళ్ళే ఆఫీస్కి వెళ్తుంటారు ఫ్రెండ్స్. ఆఫీస్లో వీళ్ళేం మిస్టేక్స్ చేయరా? వాళ్ళ సార్స్ ఏం అనరా? అరుస్తారు కదా. అందరూ అంతే, మనము మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. కొన్ని చూసి చూడనట్టుగా ఉండాలి, లేకపోతే కొంచెం మెల్లగా చెప్పాలి. అంతేగాని అరిచేస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్? కొంతమంది హర్ట్ అవుతారు కదా. అందరూ సున్నితంగా తీసుకోలేరు కదా. కొంతమంది అన్నీ అంత ఈజీగా తీసుకోలేరు. కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు, కొంతమంది చూసి చూడనట్టుగా వదిలేస్తారనమాట. కాబట్టి ఏదైనా ఒక మాట అనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని చెప్పాలి. మన ఇంట్లో వాళ్ళకే కదా ఫ్రెండ్స్, మనం బయట వాళ్ళకి ఏమన్నా చెప్తున్నానా? ఎందుకు అంత కోపం? మెల్లగా చెప్పవచ్చుగా. చెప్తే తప్పే ఉంది, నష్టమేముంది? గయా అని అరిచేస్తే అవతల వాళ్ళు సెన్సిటివ్ వాళ్ళు అయితే ఏదైనా చేసుకుంటే. అందుకనే ఫ్రెండ్స్, ఏదైనా మెల్లగా చెప్పండి. గయా అని అరుచుకుంటే ఏమొస్తుంది? మనమే బాధపడాలి మళ్ళీ తర్వాత. అంత అవసరం ఏముంది ఫ్రెండ్స్? జాగ్రత్తగా. అందుకే ఎవరితోనూ అంత ఇదిగా ముఖాన్ని కొట్టినట్టు చెప్పొద్దు, మెల్లగా చెప్పండి ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేటింగ్గా ఉండిద్ది అనమాట. ఇగోండి ఇంకా కూరగాయలు తీసుకొని ఇంకెక్కడే సంగం డైరీ ఆఫీస్ ఉంది, పాలు పెరుగు అమ్ముతారనమాట. వాటర్ కూడా ఇక్కడే అమ్ముతారు ఫ్రెండ్స్, మినరల్ వాటర్. ఇంకా పాలు పెరుగు కూడా తీసుకొని ఇంటికి వెళ్ళాను. బట్టలు ఉతికేసి చెత్త బండి వస్తే చెత్త వేసేసాను ఫ్రెండ్స్. తర్వాత ఇంకా మా వారు కాళ్ళు తీసుకొస్తే మేక కాళ్ళ చారువా చేశాను అనమాట. అందుకనే ఫ్రెండ్స్, మనం ఒక మాట మాట్లాడామంటే 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అవతల వాళ్ళని హర్ట్ చేయకూడదు అనమాట. మెల్లగా చెప్పండి. ఏదైనా గయా అని అరవద్దు, వాళ్ళు బాధపడతారు. కొంతమంది అంత ఈజీగా తీసుకోరనమాట. కొంతమంది టేక్ ఈజీగా తీసుకుంటారనమాట. అందుకనే జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏదైనా సరే తప్పే ఉంది ఫ్రెండ్స్. మన ఇంట్లో వాళ్ళకే, మనం బయట వాళ్ళకేం చెప్పట్లేదుగా. అదే డబ్బులు వచ్చే చోట అయితే మనం అంత గట్టిగా, ఆఫీస్లో సార్కి అయితే అంత గట్టిగా చెప్తామా? మనం మేము చెయ్యము అది ఇది అని హస్బెండ్స్ చెప్పగలరా? సార్ తోటి మనతో అరిచినంత గట్టిగా వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ సార్తో చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే అక్కడ శాలరీ రాదు కాబట్టి. సార్ మీద అరిస్తే జాబ్ పోయిద్ది కాబట్టి. అదైతే మన మీద అరిస్తే మనం ఏం చేయలేం కదా. మనం ఏం చేయలేమనే కదా ఫ్రెండ్స్.
అందుకనే జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో వాళ్ళకైనా మనసు ఉండిద్ది ఫ్రెండ్స్, వాళ్ళని హర్ట్ చేయకూడదు. ఇగోండి ఇంకా కాళ్ళు తీసుకొచ్చారు మా వారు. వాటిని శుభ్రంగా ఉప్పేసి కడుక్కోవాలి. దొడ్డు ఉప్పు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత అందులో 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ పసుపు, 2 గ్లాసుల వాటర్ పోసి ఇంకా కుక్కర్ విజిల్స్ పెట్టాలి ఫ్రెండ్స్. 7 విజిల్స్ వచ్చేదాకా పెట్టాలన్నమాట. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, ఎందుకంటే ఇందాక సాల్ట్ వేసి కడిగాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. సరిపోకపోతే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. వేసి 7 విజిల్స్ వచ్చేదాకా పెట్టాలి. ఈలోపు నేను మసాలాలు అవి రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అది కేజీ దాకా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని 4 టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకుంటున్నాను. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, పచ్చిమిర్చి ఇవన్నీ మసాలాలు రెడీ చేసుకుంటున్నాను అనమాట. 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. అప్పుడే కర్రీ గుజ్జు వస్తుంది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చేసినా కానీ నేను. ఇగోండి ఇంకా విజిల్స్ వస్తున్నాయి అనమాట. 7 విజిల్స్ రావాలి, అప్పుడే తొందరగా ఎందుకంటే మూలిగలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, బాగా ఉడకాలి కాబట్టి 7 విజిల్స్ వస్తే బాగా ఉడుకుతుంది అనమాట. ముక్క కూడా మెత్తగా ఉండిద్ది, మనం అంత కష్టంగా తినవసరం లేదు. ఇగోండి ఇంక ఇవి కట్టేయాలి. 7 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసేసేయాలి, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇగోండి మసాలాలు మిక్సీ పట్టుకుంటున్నాను. అల్లం, కొబ్బరి, వెల్లుల్లి మిక్సీలో వేసాను. ఇగోండి ధనియాలు, చెక్క, లవంగాయలు కూడా వేసాను. ఈ మిక్సీ పట్టుకోవాలి. ఇగోండి 1 స్పూన్ గసగసాలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 4 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్, వాటర్ పోసుకొని కొంచెం. ఇగోండి ఇంకా కుక్కర్లో ఆవిరి పోయింది, ఇంకా మూత తీసాను అనమాట. ఇగోండి ఉడికినవి బోన్స్ అవన్నీ ఉడకాలి కాబట్టి 7 విజిల్స్ అయితే సరిపోతాయి ఫ్రెండ్స్, లేకపోతే 7 లేకపోతే 8 విజిల్స్. ఇంక ఇప్పుడు మూత తీసిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు వేసుకొని ఒక 50 గ్రాముల ఆయిల్ వేసుకోండి. 50 గ్రాముల ఆయిల్ వేసి మళ్ళీ ఉడకబెట్టండి. ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. ఉల్లిపాయలు, టమాటాలు ఉడకాలన్నమాట. మళ్ళీ స్టవ్ వెలిగించండి, ఆయిల్ పోసి ఈ మెత్తగా ఉడకాలన్నమాట. మూత పెట్టండి కొంతసేపు. టమాటాలు, ఉల్లిపాయలు ఉడికేదాకా మెత్తగా గుజ్జుగా ఉండాలన్నమాట కర్రీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం. ఇగోండి ఉల్లిపాయలు, టమాటాలు ఉడికిపోయినాయి అనమాట. ఒకసారి గంటెతో కలుపుకొని చూసుకోవాలి మనం ఉడికినాయా లేదా అని. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసుకోండి. మసాలా వేసిన తర్వాత ఇవ్వండి మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి కలిపి వేసాను అనమాట. మీ రుచికి సరిపడా కారం వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను. మేము కారం ఎక్కువే తింటాము. అదిగాక నాన్ వెజ్ కర్రీస్ స్పైసీగా ఉంటేనే బాగుంటాయి ఫ్రెండ్స్, చప్పగా ఉంటే బాగోవు. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అందుకని కారం కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకోండి. మసాలా, కారము అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక చిన్న రెబ్బ చింతపండు వేసుకోండి, లేదా 2-3 స్పూన్ల చింతపండు పులుసు అయినా వేసుకోండి. ఎక్కువ వేయొద్దు, పులుపు వస్తుంది. చింతపండు ఎందుకు వేస్తున్నాము అంటే నీచు వాసన రాకుండా ఉండడం కోసం చింతపండు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక చిన్న రెబ్బ వేయండి, లేకపోతే 2-3 స్పూన్ల చింతపండు పులుసు అయినా వేసుకోండి. తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి, తర్వాత గరం మసాలా, తర్వాత మటన్ మసాలా అది 1 స్పూన్, ఇది 1 స్పూన్ వేసి అంతా కలిసేలాగా కలుపుకోండి ఫ్రెండ్స్. 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ మటన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా అంతా వేసి కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వండి ఫ్రెండ్స్. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇగోండి కొత్తిమీర వేసుకోండి. ఇలా వండితే కాళ్ళ చర్వ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. తెల్లారి అయితే ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దోశల్లోకి, చపాతీల్లోకి, పూరీల్లోకి తింటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో వేసుకొని తిన్నా కానీ చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉందన్నమాట. మొదటిసారి వండినా కానీ ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో అన్నంలో కొంచెం కలుపుకొని తిని చూసి అప్పుడు సరిపోకపోతే వేసుకోండి ఫ్రెండ్స్. ముందే వేసుకోమాకండి, వేడి మీద తెలియదు కాబట్టి.
అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.